బన్నీవాస్ వంశీ నందిపాటి కాంబో మళ్ళీ హారర్ థ్రిల్లర్ తో వస్తోంది. ఈషా పేరుతో డిసెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా చూస్తే హార్ట్ వీక్ వాళ్ళు కూడా భయపడతారని బన్నీవాస్ హెచ్చరించాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. బన్నీవాస్ వంశీ నందిపాటి టీం తాజాగా ఈషా అనే హారర్ థ్రిల్లర్ ను సిద్ధం చేసింది. డిసెంబర్ 12న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న హెబా పటేల్ కథనాయికగా నటిస్తోంది. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పిస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమంలో బన్నీవాస్ మాట్లాడుతూ దయ్యాలు, ఆత్మలు నమ్మని తను కూడా ఈ సినిమా చూసి 4 సార్లు భయపడ్డానని, ముఖ్యంగా చివరి 15 నిమిషాలు అందరి గుండెల్ని హత్తుకుంటాయని చెప్పాడు. హార్ట్ వీక్ ఉన్న వాళ్ళు ఈ సినిమా చూడొద్దని సరదాగా హెచ్చరించాడు. టికెట్ ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటుందని తెలిపాడు. తెలుగు చిత్రం కోర్టుతో రాత్రికి రాత్రి స్టార్ అయిన తెలుగమ్మాయి శ్రీదేవి తమిళంలోనూ అడుగు పెడుతోంది. ఆమె తొలి తమిళ సినిమా హైకు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. యూత్ ఫుల్ కాలేజీ లవ్ స్టోరీగా ఈ సినిమా రాబోతోంది. కోర్టు సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న యువ నటి శ్రీదేవి తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. ఆమె తొలి తమిళ చిత్రం హైకు. ఈ చిత్రానికి యువరాజు చిన్నస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ నటుడు ఏగన్ హీరోగా నటిస్తున్నాడు. తెలుగు సంగీత దర్శకుడు విజయ్ బుల్గానేన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ యువతను ఆకర్షిస్తోంది. ఈ సినిమా కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమ కథగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ నేపథ్యంలో బ్యాండ్ మేళం అనే చిత్రంలో రోషన్ తో జోడీ కడుతున్న శ్రీదేవి తమిళంలోనూ అదే ఊపుతో రాణిస్తోందని అభిమానులు ఆశిస్తున్నారు. కోర్టులో ఆమె నటనకు వచ్చిన ప్రశంసలు తమిళ ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తాయన్న నమ్మకం వ్యక్తమవుతోంది. దిగ్గజ దర్శకుడు శంకర్ తాజా ప్రాజెక్టు వేల్పారి నవల ఆధారంగా రూపొందనుంది. ఈ చిత్రంలో తమిళ స్టార్ సూర్య హీరోగా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇద్దరు ఇంతవరకు కలిసి పనిచేయలేదు. దీంతో వీరి కలయికపై అంచనాలు భారీగా పెరిగాయి. తమిళ సినిమాను జాతీయ స్థాయికి ఎత్తిన దిగ్గజ దర్శకుడు శంకర్ కెరీర్ లో ఇటీవల కొన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు. ఇండియన్ 2, గేమ్ చేంజర్ వంటి చిత్రాలు అంచనాలను అందుకోలేదు. అయినా ఆయనలోని దూకుడు తగ్గలేదు. ఇప్పుడు ప్రముఖ నవల వేల్పారి ఆధారంగా భారీ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో హీరోగా తమిళ స్టార్ సూర్య నటించే అవకాశం ఉందని తాజా సమాచారం. ఇద్దరు ఇంతవరకు కలిసి పనిచేయలేదు. సూర్య ప్రస్తుతం కరుపుతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక చిత్రం, మలయాళ దర్శకుడితో మరో సినిమాలో బిజీగా ఉన్నాడు. శంకర్ సూర్య కాంబినేషన్ ఒకవేళ ఖరారైతే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. నాకు ఇంకో పేరు